మనందరము చక్కగా ప్రభువుని ఆరాధించాం. ఏమని ఆరాధించాం? ఏంటి? నాతో మాట్లాడు ప్రభువా, మరొక్కసారి నాతో మాట్లాడు అని. అంటే చాలా సందర్భంలో దేవుడు మాట్లాడాడు, మరొక్కసారి నాతో మాట్లాడవా అని ప్రభువుని ఆరాధించాం. మనందరము కూడా నిజముగానే ప్రభువుని ఆరాధిస్తున్నామా? నిజంగా ప్రభు మాట్లాడాలి అని ఆశ మనలో ఉందా? ఒకవేళ తీరా ఆయన మాట్లాడితే దాన్ని అంగీకరించగలిగే మనసు మనకుందా? లేకుండా మాట్లాడు ప్రభా, మరొకసారి నాతో మాట్లాడు అని మనం చేసే ఆ పాటలు కూడా అబద్ధాలుగానే ఉంటాయి. గత దినంలో చెప్పాను, అబద్ధాలు మాట్లాడటం కాదు కానీ క్రైస్తవులు ఏమి నేర్చుకున్నారు? అబద్ధాలు పాడటం నేర్చుకున్నారు. మాట్లాడటములో నుండి ప్రమోషన్ దేనికి వచ్చిందంటే పాటలు పాడటం దగ్గరికి వచ్చింది, అబద్ధాలని పాడే వారిగా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే, మనం ఆరాధించాం, ప్రభా నువ్వు నాతో మాట్లాడు, మరొక్కసారి నాతో మాట్లాడు అని. ప్రభు మాట్లాడమని అడుగుతూనే ఉన్నాం. తీరా ఆయన మాట్లాడే పరిస్థితికి రాగానే మాకు వద్దు అనే విధంగా మనం వాటిని రిజెక్ట్ చేస్తున్నాం. ఆ మాటలను కాదంటారా? నిజంగా నువ్వు కోరుకున్నట్టయితే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మాట్లాడేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ మాటల్ని రిజెక్ట్ చేస్తున్నాం, వద్దు అని. దేవుడు మాట్లాడాలి అని కోరుకున్న ఇశ్రాయేలీయుల ప్రజలు ఒక సందర్భం వచ్చేసరికి, ఇదిగో దేవుడు మాతో మాట్లాడవద్దు అని చెప్పు అని మోషేని అడిగారు. ఆయన మాట్లాడితే ఆ మాటలు మేము భరించలేము, వద్దు, దేవుడు మాతో మాట్లాడవద్దు అని కోరుకున్నారు ఈ ప్రజలే. ఒకప్పుడు దేవుడు వారి మధ్యలో ఉండాలి, వారు మాట్లాడాలి అని కోరుకున్న ఈ ప్రజలే ఒక సందర్భంలో వచ్చేసరికి, నువ్వు మాట్లాడితే మేము మాటలు వినలేము, మా చెవులు పగిలిపోతాయి, మేము చచ్చిపోతాం, నువ్వు మాట్లాడొద్దు అని చెప్పారు. ఈరోజు దేవుని మాటలు శరీర సంబంధులకి అవి బాధ, గాయాన్ని కలిగిస్తాయి, అవి వారు తృణీకరిస్తారు. కానీ ఆత్మ సంబంధులకైతే అవి చాలా విలువైన మాటలుగా ఉంటాయి. ఈరోజు మనందరం ఆత్మ సంబంధులుగా ఈ ప్రదేశంలో ఉన్నాము అని నేను ఈ విషయం గురించి మరొకసారి మీ ముందు ప్రస్తావిస్తున్నాను. మనందరం కూడా వినటానికి ఆసక్తి. అందుకే యేసు ప్రభు తెలియచేసిన మాట ఏమిటనే, ఆ లేఖనాలు మనం చదివినప్పుడు వారిలో ఆసక్తి కలిగిన కొలది ఆయన అనేకమైన విధాలుగా మాట్లాడాడు. ఆసక్తి కలిగిన కొలది ఆయన ఇంకా 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 మాట్లాడుకుంటూ వచ్చాడు. ఈరోజు ఆయన మనతో మాట్లాడాలి అంటే మనలో ఏం కావాలి? ఆసక్తి. నిజముగా నువ్వు ఆరాధించింది ఖచ్చితంగా నిజమైతే దేవుడు అనేకమైన మర్మాలు, అనేకమైన గొప్ప సత్యాలని ప్రభు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వారి ఆసక్తి కొలినిది అక్కడ ఏం రాస్తారు? ఆ వారిలో ఉన్న ఆసక్తి కొలది ఆయన ఇంకా విస్తారంగా మాట్లాడాడంట. నీ ఆసక్తి లేకపోతే ఆ మాటలు ఏది చెప్పారో 4 మాటలే నీ దగ్గరకు వస్తాయి. ఆసక్తి ఉన్న వారికి దేవుడు ఒక్క మారు కాదు, అనేక మార్లు మాట్లాడతాడు. భక్తులతో ఒక్కసారి మాట్లాడా? రోజు అబ్రహాము దేవుడు కలిసి మాట్లాడుకున్నారు అని గత దినంలో మీకు వాక్యం చూపించాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు, ఒక్క మారు కాదు. ప్రతి దినము కూడా అబ్రహాము దేవుడు కలిసి మాట్లాడుకున్నారు. మనం ఒక్కసారి మాట్లాడు ప్రభువా అంటాను. ఆ ఒక్కసారి మాట్లాడితేనే అయ్యో మా చెవులు, మా హృదయము దాన్ని అంగీకరించట్లేదు, వద్దు అనే విధంగా ఆయన మాట రిజెక్ట్ చేస్తున్నాం. అలా కాదు, కానీ మంచి మనసుతో మనం అంగీకరిద్దాం. దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన శక్తిమంతుడు. ఆయన ఎప్పుడు దూరస్తుడు కాదు, ఎప్పుడు మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన ఇప్పటికీ కూడా
మన మధ్యలో ఉన్నాడా లేదా ఆయన? ఉన్నాడా లేదా? చూడండి బైబిల్ గ్రంథాన్ని ఒక్కసారి, జఫన్యా పుస్తకాన్ని ఒక్కసారి ఓపెన్ చేసినట్లయితే, జఫన్యా పుస్తకము 3వ అధ్యాయము 17వ వాక్య భాగము. జఫన్యా పుస్తకము 3వ అధ్యాయము 17వ వాక్య భాగం చదవండి. నీ దేవుడైన యెహోవా. ఎవరి దేవుడు? ఎవరి దేవుడు? నా దేవుడు, మన దేవుడు కాదు. ఏం మాట్లాడాలి ఎప్పుడు? నా దేవుడు. నీ కాన్ఫిడెన్స్ నీకుంటే నా దేవుడు అని చెప్పు. గుంపులో ఇదిలాగా మన దేవుడు అనే పదం వాడొద్దు. ఎవరైనా నా దేవుడు. ఇక్కడ ఏం రాస్తున్నాడు? నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. అది మీ మధ్యలో, మీతో, మీ ఇంటిలో, నీతోనే ఉన్నాడు ఆయన. ఖచ్చితంగా దేవుడి మాటని నువ్వు అంగీకరించాలి. మాట్లాడమని చెప్పావు కదా, ఆయన అంటున్నాడు నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. నీ మధ్యలో ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన శక్తిమంతుడు. ఎంత శక్తిమంతుడు? దేవుడు ఎంత శక్తిమంతుడండి? ఏమన్నా మనం శక్తిని క్యాలిక్యులేషన్ చేయగలమా? లేదు. మన సామర్థ్యతని, మన బలాన్ని క్యాలిక్యులేషన్ చేసే పరికరాలు వచ్చాయి. దేవుడి శక్తిని ఎంతో అది పరీక్షించగలిగే ఏ పరికరం కూడా లేదు. ఆయన ఒక్క మాటతోనే సర్వాన్ని సృజించిన వాడు ఆయన. అంత బలవంతుడు. ఇక్కడ రాయబడి ఉంది, ఆయన మీ మధ్యలో ఉన్నాడు. మీ మధ్యలో ఉన్నవాడు, మీతో ఉన్నవాడు, మీరు ఆరాధిస్తున్నవాడు మామూలు వాడు కాదు. ఆయన ఒక బలహీనుడిగా, ఏమీ చేత కానివాడిలాగా సిరువులోకి వెళ్ళినట్టు కనిపిస్తున్నాడేమో. ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు. అందుకే ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఆయన మీ మధ్యలో ఉన్నాడు. మీ మధ్యలో ఉన్నవాడు ఎలాంటి వాడు అనుకుంటున్నారు మీరు? అది వాక్యమే తెలియజేస్తుంది. ఆయన శక్తిమంతుడు కనుక ఆయన ఏం చేస్తాడు? ఆయన మిమ్మల్ని రక్షించు, మిమ్మల్ని కాపాడుతాడు. ఖచ్చితంగా దేవుడి వాక్యాన్ని మనం నమ్మగలిగితే ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన మన మధ్యలో ఉన్న ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన కొనుకడు, నిద్రపోడు, నిన్ను కాపాడుతాడు. అంతే. ఆయన నిన్ను కాపాడేవాడు ఆయన. ఆ శక్తిమంతుడు మన మధ్యలో ఉన్నాడు. అయితే ఆయన మనలో ఏం చూస్తున్నాడో తెలుసా? ఏం కోరుకుంటున్నాడో తెలుసా? చదవండి. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు సంతోషిస్తాడు. బహు ఆనందముతో నీ యందు ఆయన సంతోషించు దేవుడు. ఆయన అంటే మనల్ని బట్టి దేవుడు సంతోషించాలి. ఈరోజు మనం గ్రహించండి, మనందరము కూడా బహుగా దేవుడు సంతోషిస్తాడు అని చెప్పిన మాటలో దేవుడిని మనం బాధ పెట్టని వారము ఎవరమైనా ఉన్నామా? ఎప్పుడూ నేను దేవుణ్ణి బాధ పెట్టలేదు. మాట ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ నేను ఎప్పుడూ దేవుణ్ణి బాధ పెట్టలేదు అనుకునే వారు ఎవరమైనా ఉన్నామా? లేదు. అందరము కూడా ఏదో ఒక సందర్భంలో ఆయన్ని బాధ పెట్టువారమేగానే ఉన్నాం. ఆయన సంతోషపరిచేవారిగా మనం లేవు. అయితే ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. అంత శక్తిమంతుడు, అంత బలవంతుడైన దేవుడు మనతో ఉండి మనకి అన్ని విషయాల్లో మేలు చేసే ఆ దేవుడు అంట మనల్ని బట్టి ఆయన సంతోషించువాడై ఉన్నాడు. అంటే ఆయనని సంతోష పెట్టే విధంగా అసలు మనం ఉన్నామా లేదా? చాలామందికి అర్థం కాని విషయం ఏమిటి అంటే, దేవుణ్ణి సంతోష పెట్టాలి మనం అనే విషయము చాలామంది క్రైస్తవులకు తెలియదు. నేను సంతోషిస్తే చాలు, నా కుటుంబం సంతోషంగా ఉంటే చాలు, నా వారంతా బాగుంటే చాలు. దేవుణ్ణి సంతోష పెట్టాలి
అనే విషయము ఈరోజు క్రైస్తవులు కూడా అర్థం కాలేదు. ఏమంటే ఎప్పుడైనా దేవుణ్ణి సంతోషపెట్టాలి అనే విషయం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నామా? మనం సంతోషంగా ఉండాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నామా మనం? ఆయన అయితే ఇంత బలవంతుడైన దేవుడు, కోట్లాది దేవదూతల మధ్య ఆరాధించబడుతున్న దేవుడు మన మధ్యలోనికి వచ్చి ఆయన అంటున్నాడు, నేను నీ మధ్యలో ఉన్నాను. ఆయన మహాశక్తిమంతుడు, ఆయన నిన్ను కాపాడటానికి ఆయన బలవంతుడు. ఆయన నిన్ను బట్టి ఆనందించే విధంగా నీవు దేవుణ్ణి ఏ విషయంలో ఆనందింపచేస్తున్నావు? ఇది ఏ రోజైనా నువ్వు ఆలోచించావా? దేవుడు అన్నీ మనకిస్తున్నాడు, అన్నీ తీసుకుంటున్నాం. తీసుకొని మనల్ని మనం ఆనందించుకుంటున్నామే, కానీ ఆ దేవుడిని ఆనందపరిచేయటానికి ఏదైనా ఏ రోజైనా మన ప్రయత్నం చేస్తున్నామా? ఇచ్చినేని తీసుకొని ఒళ్ళో వేసుకోవటమే. అడుగుతున్నాము, ఇస్తున్నాడు, తీసుకుంటున్నాం, అడుగుతున్నాము, ఇస్తున్నాం, తీసుకుంటున్నాం. ఎన్నో అడిగాం, ఎన్నో ఇచ్చాడు ఆయన. అన్నీ తీసుకుంటున్నాం, కానీ మనల్ని మనం ఆనందించడానికే మనం ముందుకు వెళుతున్నాం. కానీ ఇదిగో దేవుణ్ణి ఆనందింపచేయాలి అనే విషయం ఈరోజు కూడా మనకు అర్థం కాలేదు. ఎన్ని సంవత్సరాలు ఈ భక్తిలో మనం కొనసాగుతున్నా కూడా ఏ రోజు ఒక క్రైస్తవుడిగా అయ్యో నేను దేవుణ్ణి ఆనందింపచేయాలి, ఉదయం మొదలు చాలా రాత్రి వరకు కష్టపడుతూ దేవుణ్ణి ఆనందింపచేయాలనే విషయం మనం మర్చిపోయాం. అసలు ఆనందింపచేయాలనే విషయమే మనకు తెలియలేదు ముందు. ఏం తెలుసు మనకి? మన సంతోషంగా ఉండటం తెలుసు, మన పిల్లలు మన కుటుంబం అంతా సంతోషంగా ఉండటం తెలుసు మనకి. ఎప్పుడు కోరుకునేది అదే, ప్రభా నన్ను సంతోషింపచేయి, నన్ను తృప్తిపరచు, నాకు అది కావాలి, అది ఉంటే నేను ఆనందంగా ఉంటాను. ఎప్పుడు మన వైపు నుంచి మనం కోరుకుంటున్నామే, కానీ ఆయన సంతోషింపబడాలి, ఆయన సంతోషింప చేయాలి, నేను దానికి నేనేం చేయాలి అనే ఆలోచనే మనలో లేదు. పిల్లల్ని అడిగితే పిల్లలు ఇస్తున్నాడు, ఉద్యోగం అడుగుతున్నాం, వ్యాపారం అడుగుతున్నాం, బాధలో కష్టంలో ఉన్నప్పుడు స్వస్థత అడుగుతున్నాం, ఆయన స్వస్థపరుస్తున్నాడు అని ఎన్నో చేసుకుంటూ మనల్ని సంతోష పెడుతుంటే మనం ఏ రోజన్నా అన్నీ అనుభవిస్తున్నామే, నా దేవుడు కూడా సంతోషంగా ఉండాలి కదా, ఆయన కూడా సంతోషపడాలి కదా. ఈరోజు పిల్లలు చూడండి, చాలామంది పిల్లలు తన అక్కరలు తన అవసరతలు తల్లిదండ్రుల దగ్గర అడుగుతారు. సరే, తల్లిదండ్రులు కష్టపడో తినకో వాళ్ళకి ఇచ్చినప్పుడు పిల్లలు తీసుకొని ఆనందంగా వెళ్ళిపోతారే, కానీ తల్లిదండ్రుల యొక్క ఆనందం గురించి, వాళ్ళ సంతోషం గురించి ఆలోచించరు పిల్లలు. మనం కూడా అంతే, తండ్రి అయిన దేవుని యొక్క సంతోషం గురించి లేదు, అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఈ లోకంలో పిల్లలు, చిన్న పిల్లలు, వారికి తెలియదు, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర తీసుకొని వారు ఆనందాన్ని చూసుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆనందం గురించి ఆనందింపజేసే విధంగా చెయ్యాలనేది ఆ పిల్లలకు తెలియలేదు. కానీ దేవుడు రక్తంలో కడగబడిన దేవుడు సంఘంగా మనకు తెలియదా? దేవుని ఉపదేశంలో ఎదుగుతున్న మనకి తండ్రిని సంతోషపెట్టాలని మనకు తెలియదా? ఏ రోజైనా దాని కొరకు నువ్వు తీసుకున్న శ్రమ ఏంటి? నువ్వు ఏ రోజైనా కష్టపడ్డావు? ఏదైనా ఆలోచించావా? అయ్యో, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన బలవంతుడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు, మనం ఆయన సంతోషపెట్టాలి కదా. ఏ కోశాన్ని కూడా మనకి అది అసలు అర్థమే కాలేదు ఇప్పటికి. అందుకే మనం సంతోషపడలేకపోతున్నాం ఆయన్ని. కోతి చేతికి కొబ్బరి చెప్పు దొరికినట్లే. ఏం చేసింది దొరికితే? ఆ మధ్య ఒకరోజు చాలా దినాలైంది, ఎక్కడో అరకు ప్రదేశానికి వెళ్ళినప్పుడు అది తిరుగుతుంది, నా చుట్టూ అటు ఇటు తిరుగుతుంది. సరే, చేతిలో ఉంది కదా అని ఐస్ క్యాండ్లు దానికి ఇచ్చాను. ఇలా పట్టుకుని టక్మ లాగేసుకుంది, గుంపులుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాయి. ఇది మనతో పని లేదు దానికి, తనకు కావాల్సింది దొరికింది కదా, తనకు కావాల్సింది తనకి ఇచ్చేసాం కదా, ఏం చేస్తుంది? ఇంకా తీసుకొని వెళ్ళిపోయింది. మనం కూడా అంతే, దేవుడి సన్నిధిలో లాక్కున్నామా, వెళ్ళిపోయామే. ఎకరం అది అయిపోతే మళ్ళీ వస్తాం, అది అయిపోతే మళ్ళీ వస్తాం. అది ఉన్నంత కాలం నువ్వు ఆనందమే, నీ తృప్తే, నీ కడుపు నిండటమే నీదే. ఈరోజు మనకి వాటికి తేడా ఏంటి? మన తండ్రిని, మన సృష్టికర్త అయిన దేవుణ్ణి
ఆనందింప చేయాలి కదా. ఇది ఏ రోజైనా మనకు అర్థమైందా? మనం దేవుణ్ణి సంతోష పెడుతున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి ఇది. అందుకే ఆయన అక్కడ రాశాడు, ఆయన మనల్ని బట్టి బహుగా సంతోష అది బహు ఆనందముతో నీయందు ఏం సంతోషిస్తారు? ఏం చూసి మనల్ని బట్టి ఆయన ఆనందిస్తారు చెప్పండి? నువ్వు సంతోషింపచేసే విధంగా ఏం చేస్తున్నావు ఆయన కొరకు? చూడండి పరిస్థితులు ఒకసారి మీరు గమనించండి. అన్నీ ఇస్తున్నాడు ఆయన, అన్నీ మనం తీసుకుంటూ ఉన్నాం, అన్నీ అనుభవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. అన్నిటి మధ్య పరిస్థితి ఇదే. మీకు ఒక చక్కని విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు ఒక చక్కని ఉపమానం చెప్పాడు. ఎందుకు ఉపమానాలు చెప్పాడు అంటే ఇట్టే మనకు అర్థమైపోవాలి అని. అందుకు కొన్ని ఉపమానాలు చెప్పాడు యేసు ప్రభు. ఆ ఉపమానం చెప్తూ దానిలో ఒక వాస్తవ సత్యం ఏంటి అంటే, చూడండి ఒక్కసారి బైబిల్ గ్రంథం లోకాసు వార్త 12వ అధ్యాయాన్ని ఒకసారి మీరు చూడండి. లోకాసు వార్త 12వ అధ్యాయము 16వ వాక్య భాగము. ఒక ధనవంతుని భూమి ఆ సమృద్ధిగా పండెను. భూమి సమృద్ధిగా పండింది. జాగ్రత్త గమనించాలి. దేవుడు బ్లెస్ చేశాడు, పంట బాగా పండింది. ఈరోజు మనలకు కూడా దేవుడు బ్లెస్ చేశాడు. ఇంతకుముందు ఆర్థిక పరిస్థితుల నుంచి సమృద్ధిలోనికి వచ్చాం. దేవుడు బ్లెస్ చేశాడు, అనారోగ్యంలో నుంచి మంచి ఆరోగ్యవంతులుగా మార్చబడ్డాం. దేవుడు బ్లెస్ చేశాడు, చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారంగా మార్చబడింది. దేవుడు బ్లెస్ చేశాడు, చిన్న ఉద్యోగము పెద్ద ఉద్యోగంగా ప్రమోషన్లోనికి మనం ముందుకు వెళ్ళిపోయాం. అయితే అక్కడ జరుగుతున్న పరిస్థితి ఎందుకు? యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్పాలనుకున్నాడు మనకి అనే విషయాన్ని జాగ్రత్తగా చూస్తే, ఈ వ్యక్తికి అంట విస్తారంగా సమృద్ధిని ఇచ్చాడంట. అంత సమృద్ధిని ఎప్పుడైతే ఇచ్చాడో ఈ మనుషుల యొక్క మనసు ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఇదేం ఆలోచిస్తున్నాడు ఇప్పుడు? అప్పుడు నా పంట సమకూర్చుకొనుటకు, ఇదిగో ఇక ట్రాక్ మారిపోయింది, ఆలోచన మారిపోయింది. ఇప్పుడు ఏం ఆలోచన? ఇప్పుడు విస్తారంగా వచ్చింది కదా. ఇప్పుడు అబ్బా ఎంత ఇచ్చాడే, దేవుడిని సంతోష పెట్టాలి అనేది ఇక లేదు. ఇక్కడ ఇక ఏం ప్రారంభమైంది? ఇంత సమృద్ధిని దేవుడు ఇచ్చాడు, దీన్ని సమకూర్చుకొనటానికి నాకు స్థలము చాలదు గనుక నేను ఎక్కడ దాచుకోవాలి? ఈ డబ్బు వచ్చి పడుతూ ఉంది. అసలు దీన్ని ఎలా, ఇంకో దానిలో ఇన్వెస్ట్ ఎలా చేయాలి? దేనిలో ఇన్వెస్ట్ చేసి ఇది డెవలప్ అవుతుంది, దీని ద్వారా ఏం కొంటే మనకు బాగుంటే, ఆలోచన అంతా కూడా దేవుడు ఎప్పుడైతే మన బ్లెస్ చేస్తున్నాడో, మన దేవుణ్ణి సంతోష పెట్టాలి, ఇచ్చిన దేవుని గురించి ఆలోచన మర్చిపోయి నిన్ను నీవు సంతోష పెట్టుకునటానికి, నీ జీవిత కాలంగా నువ్వు సుఖంగా ఉండే ఆలోచనని ఆలోచిస్తున్నాడు మనిషి. ఆయన విస్తారంగా ఇవ్వగానే, విస్తారమైనది రాగానే ఈయన అనుకుంటున్నాడు, అసలు నా కొట్లు అన్నీ కట్టుకుని నేను ఊహించని విధంగా నేను బ్లెస్ అయ్యాను. ఇప్పుడు నేను అనుకోలేదు ఇంత పంట ఇస్తాడని అనుకోలేదు, ఇంత శాలరీ వచ్చింది అనుకోలేదు, వ్యాపారంలో ఇంత లాభం వచ్చింది అనుకోలేదు, ఇంత నాకు వచ్చిందని నేను అనుకోకుండా అనుకోని రీతిలో దేవుడు నన్ను బ్లెస్ చేశాడు. దీన్ని ఇప్పుడు నేను ఏమి చేయాలి? ఎక్కడ దాయాలి? కొట్లన్నీ చాలట్లేదు, వీటన్ని పడగొట్టి పెద్దవి కట్టుకోవాలి, వీటన్నిటిని చాలా జాగ్రత్త పరుచుకోవాలి అని ఆలోచన అంతా మారిపోయిందండి. అందుకే యేసుప్రభు ఉపమానం చెప్తున్నాడు. మనలో కూడా దేవుడు బ్లెస్ చేసినప్పుడు, దేవుడు అభివృద్ధి పరిచినప్పుడు, రాత్రింబగళ్ళు నీ మనసు అంతా దేని మీదో తెలుసా? నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు దేని గురించి ఆలోచిస్తావో తెలుసా? నీ మనసు అంతా దాని మీదే. ఎలా దీన్ని డెవలప్ చేయాలి, ఎలా దీన్ని దాయాలి, అసలు దీని గురించి ఏంటి, దీన్ని ఎలా ప్రొడక్ట్ చేయాలి, అసలు మనసు అంతా దాని మీదే. చదవండి ఒక్కసారి ఆ భాగాన్ని. నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతును అని తనలో తాను ఆలోచించుకొని, తనే ఒక ఆలోచించుకొని నేను ఇలాగ చెయ్యాలి అనుకున్నాడు. నా కొట్లు విప్పి అనుకుంటున్నాడు.
ఇంకా చేయలే అనుకుంటున్నాడు, వచ్చేసింది కదా. దేవుడు చూస్తూ ఉన్నాడు, ఇది ఏమన్నా ఇంత తీసుకున్నాడు కదా, నన్ను సంతోషపెట్టే విధంగా ఏమన్నా వస్తాడా అని చూస్తే ఆహా, తన సంతోషం గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. తన సంతోషం గురించి చాలా ఇది పాపం. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్తున్న ప్రతి లేఖనాన్ని మీరు పరిశీలించండి. మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో, ఎక్కడ తప్పు చేస్తున్నామో మీరు జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మనకి ఏం లోటు చేశాడు దేవుడు? చక్కని ఆరోగ్యం ఇవ్వలేదా? సమృద్ధిని ఇవ్వలేదా? పిల్లల్ని ఇవ్వలేదా? వారి చదువులను ఇవ్వలేదా? వారికి అందాన్ని ఇవ్వలేదా? ఏది ఇవ్వలేదా ఆయన? అన్నీ ఇచ్చుకొని వెళ్ళాడే. మనం ఆలోచన ఏంటి? ఎప్పుడు పిల్లలు ఇంకా ఎక్కడ దేని చదివించాలి, ఇంకా ఏం చేయించాలి, అంత ఆలోచన అంతా అదే. కానీ ఇదిగో నా దేవుణ్ణి నేను ఎలా సంతోష పెట్టాలి, ఇంత ఇచ్చాడు కదా దేవుడు, ఇంత బ్లెస్ చేస్తున్నాడు కదా, అడిగిందంత నా ముందుకు తీసుకొని వచ్చాడే, దేవుణ్ణి నేను ఎలా సంతోష పెట్టగలను? ఆలోచన ఈరోజు క్రైస్తవులో లేకపోవటమే దేవునికి బాధాకరంగా ఉంది. నేను అనుకుంటున్నాడు చూడండి, అనుకున్నాడంటే ఇంకా చేయలేదు, అనుకుంటూ ఉండగానే ఆయన చూడలేదా? నువ్వేమనుకుంటున్నావో ఆయనకి తెలుసు. ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నీ ఆలోచనలు ఏమైతే ఉన్నాయో, ప్రతిదినం దేని గురించి ఆలోచిస్తున్నావో ఆయనకి తెలుసు. నీ ప్లాన్స్ ఏంటో, నువ్వు ఎవరిని సంతోష పెట్టాలి అని నువ్వు ముందుకు కొనసాగుతున్నావో అన్నీ తెలిసిన దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఈయనకేం ఆలోచన వచ్చిందంట? ఎలా ఆలోచించాడు? నా కొట్లు విప్పి దీన్ని విప్పేస్తాను, వాటికంటే గొప్ప వాటిని ఇవన్నీ పడగొట్టేసి మేడ మీద 10 అంతస్తులు వేసేసుకుంటే, లేదా పెద్ద పెద్ద గోడౌన్లు కట్టేసుకుంటే అన్నీ స్టోర్ చేసుకోవచ్చు. ప్లాన్ ఇది. నీ ప్లాన్స్ ఎన్నున్నా దేవుని సంతోష పెట్టే వ్యక్తిగా లేకపోతే నీ ప్లాన్స్ వలన నీకే విధమైన ప్రయోజనం లేదు. నీ ప్లాన్స్ వల్ల ఏ ప్రయోజనం లేదు. ఎలా ఉంటాయో నీ వాక్యం వింటూ ఉండగానే నీకు అర్థమవుతుంది. ప్లాన్స్ చూశారు, ఏమని ప్లాన్ వేస్తున్నాడు? ఇవన్నీ పడగొట్టేసేస్తాను, దీనికన్నా పెద్ద పెద్ద గోడౌన్స్ని నేను నిర్మాణం చేసుకుంటాను, అందులో నా ధాన్యం అంతటిని, అది నాకు వచ్చిన సమృద్ధిని అంతటిని, నా ఆస్తిని అంతటిని సమకూర్చుకొని అన్ని స్టోర్ చేస్తాడు, దానిలో భద్రపడతాడు. అన్ని నా డాక్యుమెంట్స్, నాకున్న ఆస్తి, నాకు వచ్చిన పంట, నాకు వచ్చిన ధనం అన్ని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు, నీకేంటి దిగులు, హ్యాపీగా ఉండో, అది లోపల చెబుతూ ఉంటది. ఏంటి కాలు మీద కాలు వేసుకుని కూర్చో. ఇక మన జీవితకాలం మన పిల్లలకు కూడా ఏం తిరుగులేదు, అన్ని పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళు అలా కాలు మీద కాలు వేసుకొని తిన్నా కూడా తరగని ఆస్తుంది. ఎన్నిసార్లు చెప్తామో తెలుసా మనం కూడా? నీకు తెలుసు, నువ్వు ఎన్నోసార్లు మాట్లాడతావు ఈ మాటలు. ఇక మాట్లాడే మాటలు ఇవే. బాగున్నాయా, ఫ్లాట్స్, పొలాలు అన్నీ ఉన్నాయి కదా, మన పిల్లలకి ఓకే, అన్నీ ఓకే, ఇది అనుకుంటున్నాడంట. ప్లాన్స్ అన్ని చూసారా? సమృద్ధి రాగానే అయ్యా ప్రవ్వా, అసలు ఇంత సమృద్ధికి నేను యోగ్యని కాదు, నేను ఇంత పంట వచ్చింది అనుకుంటే నువ్వు ఎంత పంట ఇచ్చావు, నేను చక్కని ఆరోగ్యం అంటే నువ్వు ఎంత ఆరోగ్యం ఇచ్చావు, అసలు నాకు ఇచ్చినవన్నీ కూడా ఇలా చేసావు కదా ప్రవ్వా అని దేవుని సంతోష పెట్టవలసిన వ్యక్తి తన ఆనందం గురించి పాకులాడుతూ అనుకుంటున్నాడంట మనసులో. ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది చెప్తున్నాడు. నువ్వు ఉండు, దిగులు పడొద్దు, ఇంకా విస్తారంగా నువ్వు తిని కూర్చున్నా తరగదో. సుఖించు, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందును అనుకునేను. అది ఇది అనుకున్నాడంట. నువ్వెలా ఉండి ఇంకేమైంది నాకు పర్వాలేదు, ఇవన్నీ ఇంకా ఇక తన ఆలోచన అంతా దాని బ్రెయిన్లో ఉండగానే దేవుడు ఈరోజు ఈ ఉదయకాలం నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎలాంటి ఎన్ని ప్లాన్స్ మనలో ఉన్నా కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనలో కూడా ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి మనలో. తిను, సమృద్ధిగా ఉండు, ఆనందించు. నేను దేవుని సేవకు వచ్చేటప్పుడు, మరి నువ్వు సేవకి వెళ్తున్నావు, దేవుడు సేవ అని, దేవుడు పరిచర్య అని, దేవుడు ప్రార్థన అని, నీ వ్యాపారాన్ని పక్కన పెడుతున్నావు, కూర్చొని తింటే కొండలు కూడా తరిగిపోతాయి,
నువ్వు ఉందని ప్రార్థన ప్రార్థన అంటే దేవుడు పైనుంచి మూట ఏమన్నా వేస్తాడా నీకు? నువ్వు ప్రార్థన ప్రార్థన అని కూర్చుంటే ఏమైపోద్ది? కొండలు కూడా కరిగిపోతాయి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, నీ జీవితకాలం అంతా తృప్తిగా ఉండటానికి అన్నీ కూడగట్టుకో. అదే చెప్పారు నాకు, అదే నా ముందుకు తీసుకొచ్చి భయపెట్టారు పరిచర్యలో ప్రారంభంలో. నువ్వు దేవుడు దేవుడు అని కూర్చుంటే నీ కొండలు కూడా కరిగిపోతాయి, నీ కొండదంతా పోయిద్ది. నువ్వు ఎన్నాళ్ళు కూర్చో, నువ్వు పోషించబడతావు. నీవు ఈరోజు కూడా మనుషులు హృదయాలు అంటే అన్నీ సమకూర్చుకుంటేనే బాగుంటుంది అని నేను అన్నాను. దేవుడు నేను కలిగి ఉంటే సమస్తము దేవుడు నా జీవితంలో ఏదైనా చేయగలడు అని లక్ష్య పెట్టకుండా దాన్ని విడిచి నేను ఆ రోజు పరిచర్యకు వచ్చాను. అందరూ అనుకున్న రీతిలో నేను మనసు పెట్టలేదు. నిజమే, విస్తారంగా ఉంటే నీకున్నాయి, నీ పితరులు ఇచ్చిన నీ ఆస్తులున్నాయి, అవన్నీ కూర్చొని నువ్వు తింటే కరిగిపోతాయిరా బాబు. నువ్వు ఇంకా కష్టపడి కూర్చుకో. నీ ప్రార్థన ఏంటి, నీ భక్తి ఏంటి, నీ వయసు ఏంటి? ఏదో ముసలితనంలో మోకాలు అరిగిపోయినప్పుడు నువ్వు భజన చేసుకోవాలి, కానీ ఆరోగ్యం ఈ విధంగా ఉన్నప్పుడు నువ్వేంటి పరిచర్య? నీకేదో ఉందనుకుంటున్నా, ఇవన్నీ కరిగిపోతాయి అని చెప్పారు. దేవుని కలిగి ఉంటే సమస్తము కలిగి ఉన్నట్లే అని ఒకే ఒక తీర్మానంతో నేను అడుగు బయటికి వేశాను. ఈరోజు కూడా మన పరిస్థితులు, ప్లాన్స్ అన్నీ ఇవే. ఇదన్నీ సమకూర్చుకోవాలి సమకూర్చుకోవాలి సమకూర్చుకోవాలి. దేవుడు ఏమన్నాడు ఈ వ్యక్తిని? ఇదంతా ఎరిగిన వ్యక్తి దేవుడు, ఇవంతా మనసుని ఎరిగిన దేవుడు ఏమంటాడు? అయితే దేవుడు వెర్రివాడా అన్నాడు. ఎవరిని వెర్రివాడా అన్నాడు? మాట్లాడాలి మీరు. తన సంతోషము గురించి ఆలోచించేవాడిని దేవుడు అంటున్నాడు, ఓ వెర్రివాడా, ఏంది నీ ప్లాన్స్? తన సంతోషము, తన సుఖము, తన సౌఖ్యము గురించే ఆలోచిస్తూ దేవుని యొక్క ఆనందము గురించి ఆలోచించని వ్యక్తిని అంటున్నాడు, ఓ వెర్రివాడా, తిను సుఖించు, నీ ప్రాణంతో నువ్వు చెప్తావా? నీకు ఏం కొదువు లేదని చెప్తావా? ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, ఏం చేస్తావు? ఇదంతా ఎవరికిస్తావు? వెర్రివాడా, వెర్రి ఆలోచన ఆలోచించుకో. దేవుని యొక్క ఆలోచన అంటాడు వెర్రివాడా. ఎవడని వెర్రివాడు అంటున్నాడు? తన సుఖాన్ని ఎక్కువగా, తన ఆనందాన్ని కోరుకుంటూ దేవుడు యొక్క ఆనందం గురించి, సంతోషం గురించి ఆలోచించని వ్యక్తిని వెర్రివాడు. చూడండి ఎంత బాధాకరమో మీరు ఆలోచించారు. ఇక్కడ గమనించండి సంగమా, దేవుడు మనం ఎంత ప్రేమిస్తున్నాడో ఆ దేవుడు 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 అని మాట్లాడుతూనే ఆయన సంతోషం గురించి ఏ రోజు ఆలోచించని భక్తులు మనం. ఆయన ఆనందంతో పని లేదు, ఆయన సంతోషంతో పని లేదు, ఆయన బాధపడుతున్నాడా అనేది లేదు, అసలు ఏది మనకు అక్కర్లేదు. నేను సంతోషంగా ఉన్నానా లేదా, నేను ఆనందంగా ఉన్నానా లేదా? ఒకవేళ మీరు గమనించండి, నువ్వు అనుకోవచ్చు ఈ సంపాదనలోనే నాకు సమస్తము ఉంది, ఇది కూర్చుకోవటంలోనే ఉంది, దేవుడు కలిగి ఉంటే ఏముందులే అనుకుంటున్నామేమో. దానిలో ఉన్న గొప్ప రహస్యం ఉంది. దేవుడితో ఉంటే ఒకవేళ కొద్దిగా కనిపిస్తుందేమో, దేవుడు లోకంలో ఉంటే ఎక్కువగా కనిపిస్తుందేమో. నీకు ఎంత కనపడుతుందో అది ఒక్కసారి మీరు గమనించండి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాటను మీకు తెలియచేస్తాను. చూడండి ఎలా ఉంటారో. యెషయా గ్రంథాన్ని ఒక్కసారి మనం చూద్దాం. యెషయా గ్రంథం 29:8. అలానే దేవుడిని సంతోషపెట్టకుండా నీ సంతోషాన్నే కోరుకుంటూ ఒకవేళ తన అభివృద్ధిలోనే నువ్వు ఉండిపోతే అది చాలు, ఇది నన్ను బ్రతికిస్తుంది, నా జీవితకాలం అంతా నా పిల్లలకి ఏ లోటు లేదు, నాకే లోటు లేదు, ప్రాణమా తినో త్రాగో హ్యాపీగా ఉండు, నీ జీవితకాలం అంతా ఉండే ఆస్తి ఉంది అని అనుకుంటే ఆ ఆస్తి వారికి ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు సంతోషపడని, దేవుడి యొక్క ప్రమేయం లేకుండా మనకున్నది మనం అనుభవించినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? చదవండి ఒకసారి. ఆకలి కొన్నవాడు
కలలో భోజనం చేసి ఎక్కడ భోజనం చేశాడు? ఏమ్మా చెప్పాలి, ఎక్కడ? కలలో భోజనం. ఆకలి అవుతుంది బాగా, పనుకున్నాడు. కలలో మంచి బిర్యానీ, మంచి నువ్వు అనుకున్న నాన్ వెజ్ వెజ్ అన్నీ ముందుకు వచ్చాయి. శుభ్రంగా తిన్నావు, అబ్బా చాలా బాగుంది అనుకున్నావు. అనుకున్న తర్వాత ఉదయానికి కళ అయిపోయింది. అక్కడేమన్నాడు? ఆకలి కొన్నవాడు కలలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి పడకపోయినట్లు. వాడి ప్రాణము తృప్తిగా ఉందా? మళ్ళీ ఆకలి మొదలే కదా. అలా ఉంటుందంట. నువ్వు అనుకుంటున్నావు ఏదో విస్తారంగా ఉందని. నువ్వెంత తిన్నా నీ ఆకలి తీరదో, ఎంత తాగినా నీ దాహం తీరదు అంటున్నాడు ఆయన. నువ్వు విస్తారంగా ఉందేమో. అక్కడ మరొక మాట ఏమన్నాడు? దప్పిక కొనినవాడు కలలో పానము చేసి. ఈడెక్కడ పానం చేశాడు? కలలోనే తిన్నాడు, కలలోనే తాగాడు. కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిల్లిన వాని ప్రాణము, సొమ్మసిల్లిపోయిన వారి ప్రాణము ఇంకను ఆశగొని ఉన్నట్లు. ఇంకా ఆశగొనడు, సొమ్మసిల్లిపోతాడు. అన్నం ఎక్కడ తిన్నాడు? కల్లో. పానీయం ఎక్కడ తాగాడు? కల్లో. బోళ్ళు తినొచ్చు కల్లో అయితే. నువ్వు కుదరనన్ని ప్రదేశాలకు వెళ్ళొచ్చు, అన్నీ తినొచ్చు. అంత కల మెలకు రాగానే ఆకలి, నీరసము, కాళ్ళు పీకులు, మూర్చిపోయే పరిస్థితి. దేవుడు అంటాడు, నీకు అంత కలిగింది అని అనుకుంటున్నావు. ఒకవేళ దేవుని కృపగాని లేకపోతే నువ్వెంత తిన్నా, నువ్వెంత తాగినా తృప్తి లేని జీవితంగానే నీ జీవితం మిగిలిపోతుంది. ఈ భూమి మీద నువ్వు ఎన్నాళ్ళు జీవిస్తావో, నీకు ఏది ఉందనుకుంటున్నావో ఏది కూడా నీకు తృప్తినివ్వదు. ఎంత తిన్నా ఆకలే, ఎంత సంపాదించుకున్నా దాహమే. అది ధనము దాహమైనా, అది ఏ దాహమైనా దేహాన్ని వదలదది నీ జీవితంలో. తృప్తిగా ఉండటం అంటే నీకు అసలు చేత కాదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా ఏదో చేయాలి. రాత్రి 10 అయినా 12 అయినా ఏదో పోగు చేయాలి, ఏదో చేయాలి. దేనిలో తృప్తి ఉండదు. కానీ దేవుడు అంటాడు, తన ప్రియులు నిద్రిస్తూ ఉండగా. వీళ్ళు ఏం చేస్తున్నారు? హాయిగా రెస్ట్ తీసుకొని చూడగా వీళ్ళకి ఏం కావాలా అది ఇవ్వగానే వీళ్ళు హ్యాపీ. ఎంత ఇచ్చినా సరే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇంకా వీళ్ళకి ఆకలి అవ్వదు. వాడు ఎంత తిన్నా, మాంసాలు తిన్నా, తిన్నా, కాళ్ళు పీగుతుని నీరసం వచ్చింది, కాళ్ళు తిరుగుతుని పడిపోయి ఏం తిన్నామో అన్ని మాంసాలు తింటున్నావు, ఏముండదు. కలలో తింటే ఎలా ఉందో ఆ పరిస్థితే నీది. కానీ దేవుడు అంటాడు, నా ప్రియులు, నాకు ఇష్టమైన వారు రెస్ట్ నిద్రించుచుండగా. అంటే రెస్ట్ తీసుకొని చుండగా. వాళ్ళంతా ప్రయాసపడి కూర్చో ఏం చేద్దాం, ఈ ఆలోచన లేదు. వీళ్ళు దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి ప్రభా, ఎప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తూ ఉండగానే వారికి కావాల్సిందంతా ఆయన కూర్చేస్తాడంట. అది ఎంత తిన్నా కూడా అమ్మో చాలు, ఇంత తిన్నా చాలు. నేను అక్కడ ఫంక్షన్కి వెళ్తే, అయ్యగారు మీరేం ఇంతే తింటారు? బోళ్ళు ప్రశ్నలు వేస్తారు నన్ను. ఇంతేనా? మా పిల్లలు ఇంకా మీకన్నా ఎక్కువ తింటారే అని చెప్పాడు. అంతే దేవుడు నాకు శక్తిని ఇస్తాడని చెప్పా. అంతే దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు. గంటలు మాట్లాడగలను, గంటల నిలబడగలను, గంటల దేవుడు పరిగెత్తగలం. అందుకే అంటున్నాడు దేవుడు, తన ప్రియులు, నా ప్రియులు వారు రెస్ట్ తీసుకొని చూడగా, వారి దేవుణ్ణి ఆనందింప చేస్తూ ఉండగా, దేవుడు ఆనందం కొరకు వాళ్ళు తపన పడుతూ ఉండగానే దేవుడు వాళ్ళందరికీ తీసుకొచ్చి వాళ్ళన్నారు కొండలు కరిగిపోతాయి అన్నాడు. నువ్వు తింటూ కూర్చుంటే కొండలు కరిగిపోతే ఈ సేవ ఏంటి, ఇదేంటయ్యా అన్నారు. దేవుడు అలా దేవుళ్ళో మనం స్తుతించుకుంటూ దేవుణ్ణి ఏది ఇచ్చాడో ఆ పరిచర్యలో ఆయన్ని మహిమపరుస్తూ ఉండగానే దేవుడు ఎంత ఇచ్చినా కూడా తృప్తిగా ఆకలి లేకుండా చేశాడు. ఆ చిన్నదానిలోనే బలం ఇచ్చాడు, ఆ చిన్నదానిలోనే శక్తిమంతుడిగా మార్చాడు దేవుడు. మనం ఏదో తింటే ఏదో వచ్చింది అనుకుంటాం. యెహోవా ఆశీర్వాదమే ఈరోజు మనకు ఆరోగ్యాన్ని, బలాన్ని ఇస్తుంది.
అన్ని విషయాల సమృద్ధినిచ్చేది ఆయన ఆశీర్వాదం. అందుకు చూడండి ఇక్కడ ఎలా ఉంటుందయ్యా పరిస్థితి, అన్నీ కూర్చుకున్నావు కదా అంటే దేవుడు చెప్తున్నాడు, కలలో భోజనము చేసి కలలో పానము చేసి తెల్లవారిన తర్వాత మెలకు వచ్చిన తర్వాత చూస్తే నీరసమే, బలహీనతే, అన్ని బాధలే. కలలో సింహాసనం మీద కూర్చున్నావు, కలలో మంచి ఉద్యోగం వచ్చింది, మంచి ఆఫీసర్ అయిపోయావు, లేకపోతే నువ్వు రాజు అయ్యావు, సింహాసనంలో కూర్చున్నావు. రాత్రి ఉదయానికో సింహాసనం దిగిపోయావు, అయిపోయింది. ఇంతే నీ జీవితము అంటున్నాడు. ఈ భూమి మీదంతా నువ్వు కలలుగా అంటున్నావు, ఏదో ఏదో ఎక్కడికి వెళ్ళిపోయిన ఏదో చేద్దాము అని. నీ ప్రాణం అడుగుతున్నారు, ఏమవుతుంది, ఇదేమవుతుంది, నువ్వేమైపోతావు? పెర్రివాడా, నీ కలిగింది ఏమవుతుంది, నువ్వేమైపోతావు అనుకుంటున్నావు? కళ లాంటిదే ఇది. ఈ భూమి మీద మనం వెళుతున్నాం కదా, ఇది ఒక కళ లాంటిది. యాత్రికులు మనం ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నావు, ఇవి వాస్తవాలు కాదు. నీకున్నవి నీవి కాదు, నీ వారు కాదు. రేపు విడిచిపెడితే నీవెవరో, నీవు నాది నా వారు అనుకుంటున్నారు, వాళ్ళు ఎవరెవరో. సీరియల్ సినిమా చూసినప్పుడు అమ్మ నాన్న పిల్లలు, మామయ్య అత్తయ్య, అన్నదమ్ములు అక్కజెన్నెళ్ళు, సినిమా షూటింగ్ అయిపోగానే వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య, వాళ్ళ భర్త, ఏమ్మా ఎవరికి ఎవరు లేదు, బాయ్ బాయ్ బాయ్. సేమ్ మంద కూడా అంతేనండి. ఏదో ఈ బంధాలు నాలుగు పెట్టుకొని ఏదో అయిపోతున్నట్టు ఏమో అనుకుంటున్నాం, సేమ్ అదే. అది 3 గంటలు ఆ మూవీ తీయటానికి 1 సంవత్సరం పట్టవచ్చు, అప్పుడు వరకే ఆ చూసిన వారికే అది. కానీ వాళ్ళు షూటింగ్లో ఉన్న 10 నిమిషాలే ఆయన భర్తగా ఉంటాడు, ఆయన భార్యగా ఉంటుంది. ఆ 5 నిమిషాలు అవగానే భార్య భర్త అంటే అవుతుందా? అది అవ్వదు. ఇది కూడా అంతే. అందుకే దేవుడు ఒక వాస్తవ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద ఎన్ని ఉన్నా, ఎన్ని పెరిగినా కూడా దేవుని కలిగిన వారిగా, దేవుని సంతోషపెట్టేవారిగా మనం ఉండాలి. మన దేవుడు బలవంతుడు, ఆయన మనతో ఉన్నాడు, ఆయనకు మేలు చేస్తాడు, నీకు విడుదల ఇస్తాడు, నీకు సహాయం చేస్తాడు. కానీ నువ్వు చేయవలసింది ఏమిటి అంటే, ఆయన నిన్ను బట్టి బహుగా ఆనందించువాడై ఉన్నాడు. నిన్ను బట్టి ఆనందించాలి. ఆనందం ఇస్తున్నామా, బాధనిస్తున్నామా, దుఃఖాన్ని ఇస్తున్నామా? ఆలోచించు. ఒకవేళ ఆయన లేకుండా ఏదో నాకుంది అని వెళ్ళిపోతే ఎలా ఉంటుందో తెలుసా? మరొక మాట చెప్పనా? చూడండి, మరొక మాట మీకు తెలియజేస్తాను. హగ్గై పుస్తకంలో 1:6, హగ్గై పుస్తకము 1వ అధ్యాయము 6వ వాక్య భాగము. మీరు భోజనం చేయుచున్నను, చూడండి, మీరు అన్నీ ఉన్నాయి, కొనుక్కుంటానికి మాంసం కొనుక్కుంటానికి డబ్బులు ఉన్నాయి, వండుకునటానికి శక్తి ఉంది, అన్నీ శుభ్రంగా వండుకున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది. ఆకలి అయితే మీకు తీరదయ్యా. నువ్వు భోజనం చేస్తా, నీకు ఉన్నాయి, బస్తాలు ఉన్నాయి, కానీ ఆకలి తీరదు అంటే తృప్తి ఉండదు నీకు. దేవుడి పిల్లలకైతే తృప్తిగా ఉంటుందండి. ఇక ఆ ఆనందం వేరు. వీళ్ళకి తృప్తి ఉండదు. ఉదయం తిన్నా మాంసం, సాయంత్రం తిన్నా. అసలు మనం ఇవన్నీ అది ఇది అన్నీ కూర్చుకుంటూ ఉంటాం. అందుకే ఇశ్రాయేలు ప్రజలంట మాంసమో అని ఏడ్చారంట. అన్ని ఇస్తున్నాను కదా టయానికి, నాకు మాంసం పెట్టో తినండ్రా అని వదిలేశాడు. ఎన్ని కావాలంటే అన్ని పైనుంచి మాంసాహారాన్ని ఇచ్చే కొన్ని పక్షులను అన్నిటినీ కిందకి దింపేశాడు. కాల్చుకొని తినటానికి లేట్ అయిపోయిద్దేమోనని పచ్చియే పీక్కు తిన్నారంట. పచ్చివే పీక్కు తిన్నారు. ఆకలి తీరలా. పళ్ళల్లో ఆ ముక్కలు అవన్నీ లోపల ఉండగానే చచ్చిపోయారు అని రాయబడి ఉంది. ఈరోజు కూడా మనం అనుకుంటున్నాం ఏదో మనకున్నది ఏదో కూర్చుకొని ఏదో తృప్తి పడాలి అని. ఏమీ ఉండదు. దేవుణ్ణి సంతోషపెట్టే మంచి భక్తులుగా మనం ఉండాలి. దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకున్నాడండి? నువ్వు నాకు అది విధివని దేవుడు అడగలేదు. నా కొరకు కొంచెం సమయమి. దేవుడు ఆనందింపజేసే విధంగా నీ ప్రయత్నం ఏం చేస్తున్నావు? ప్రభు ఎంత ఇచ్చాడు కదా, ఆయన సన్నిధిలో కూర్చొని, ప్రభువా నువ్వెంత గొప్పవాడివి నాయన,
ఇంత స్థితి ఇచ్చావే, ఇంత సమృద్ధిని ఇచ్చావే, నేను యోగ్యుని కాదు కదా ప్రభా. ఇదిగో మంచి ఉద్యోగం, లేకపోతే మంచి ఆరోగ్యం, మంచి వ్యాపారం అన్నీ ఇచ్చావు కదా ప్రభా. ఎప్పుడు ఆనందించామండి మనం దేవుని సంతోషపెట్టవలసిన ఆలోచనలు ఏవి మనలో అసలు చెప్పండి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటాడు హగ్గయిలో, మీరు భోజనం చేసిన ఆకలి తీరకయున్నది, ఆకలి తీరకుండా ఉంది, పానము చేయుచున్నను, దాహం తీరకయున్నది, ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను, చలి ఆగకున్న ఉన్నది. ఏది చేసినా ఏమీ కంట్రోల్, అన్నీ ఉన్నాయి. దుప్పట్లేదా, ఉంది, కప్పాడు, అయినా చలి ఆగటల్లా. తిండికి ఆహారం లేదా, ఉంది, తింటానే ఉన్నాం కానీ ఆకలి ఏమన్నా ఇప్పుడే తిన్నామండి, మళ్ళీ అరగంటకి ఆకలి అయిపోతుందండి. మరి ఇది ఒక నరకం. తినగానే ఆకలి అయితే ఏం చేస్తాం చెప్పండి. తిని రాగానే మళ్ళీ ఆకలి అయింది అనుకోండి, అసలు ఎలా ఉంటాయో తెలుసా పరిస్థితులు మీకు. కానీ తినగానే ఆ చిన్న దానిలో ఆరోగ్యం ఇస్తే ఆకలి కాకపోతే ఎంత ఆనందం అండి మనకి. ప్రతిసారి కొండల చుట్టూ తిరుగుతామా? అది దేవుడు సన్నిధిలో దేవుడి పిల్లలకు కలిగింది. అసలు అడిగిన మనస్సు ఉండదండి. ఏంది, అవి ఇచ్చారా, బట్టలు ఇచ్చారా, ఆహారం కొన్నామా, అది కొట్టుకున్నామా, ఇది అసలు ఇదేముండదు. వీళ్ళకి తృప్తిగా హ్యాపీగా ఉంటారు. గత దినంలో ఒక భక్తుడితో గురించి చెప్తూ, ఆయన అన్ని విషయాల్లో తృప్తి కలిగి ఉండటం నేను నేర్చుకున్నాను, మీరు నేర్చుకోండి అన్నాడు. అన్ని విషయాల్లో తృప్తిగా ఉన్నాను నేను. ఆ రోజు నాకు కరువు వచ్చింది, అయినా ఏముందా గంజి నీళ్ళు వేసారు, అయినా తృప్తిగా ఉన్నా నేను. అసలు ఆకలి వేయలేదు నాకు. ఒకప్పుడు సమృద్ధిగా అన్నీ నా ముందు తీసుకొని వచ్చారు, అప్పుడు నేను తృప్తిగానే ఉన్నాను. హెచ్చింది కదా అని నాకేం గర్వపడలేదు. ఆ రోజు ఉన్నది శుభ్రంగా తిన్నాను. పట్టలేని పరిస్థితి, ఆ ఉన్న 2 జతలే, ఆ ఉన్న జతే అదే ఉతుక్కున్నాను, అదే కట్టుకున్నాను, అప్పుడు ఆనందంగా ఉన్నాను. ఈరోజు కావాల్సిన వస్త్రాలు ముందు పడివేసినా నేనేమి దాని గురించి అతిశయించలేదు. అదేవిధంగా నేను తృప్తిలోనే ఉన్నాను. ఇది నేను నేర్చుకున్నాను. దైవ సేవకుడు చెప్తున్నాడు, ఇది నేను నేర్చుకున్నాను. ఏ స్థితిలో ఉండటం కూడా నాకు తెలుసు. కరువులో స్థితి తెలుసు, సమృద్ధి స్థితి తెలుసు, ఆకలిలో ఉన్న స్థితి తెలుసు, కడుపు నిండిన స్థితి నాకు తెలుసు. అన్ని స్థితులు నేను అనుభవించాను. దేవుడు అన్ని స్థితుల్లో నన్ను నడిపించాడు. అన్ని స్థితుల్లో కూడా నేను సంతృప్తి కలిగి ఉండుట నేను నేర్చుకున్నాను. నాకు బాధ లేదు, నా దుఃఖం లేదు, విచారం లేదు. తన ప్రియులు నిద్రిస్తూ ఉండగానే దేవుడు వారి కొరకు సిద్ధపరుస్తాడు. నాకేం కావాలో అన్ని సమకూర్చాడు. ఏలియా, ఏంటి ఆకలేస్తుందా? కాకులు పంపించి పెట్రా, నా కుమారుడు అక్కడ ఉన్నాడు. కాకులు ఏం చేశాయంట? ఆహారం పట్టుకొని వచ్చి ఆకలి తీర్చాయి. కాకి ఎంత తీసుకొచ్చిద్దండి? మరి అయినా కడుపు నిండిపోయింది. 1 ముక్క 4 ముక్కలు తెచ్చింది. ఇది ఏది కుండలేసి పెట్టాడా? బిర్యానీలు చాలేదు, ఉదయం మధ్యాహ్నానికి చాలేదు. ఆ 2 ముక్కలు ఇవ్వగానే ఆ చెరువులో గ్లాసు నీళ్ళు తాగాడు, బస్ హ్యాపీగా ఉన్నాడు. మనం కూడా మీరు గమనించండి. కాకపోతే మీరు దేవుళ్ళో ఉండండి. దేవుడు చేసే చిన్నది ఎంత తృప్తిని ఇస్తుందో తెలుసా? ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందో, ఎంత ధైర్యాన్ని ఇస్తుందో తెలుసా? ఎంత నిరీక్షణ కలిగజేస్తుందో తెలుసా? నువ్వు అనుకున్న విధంగా ఏదో నీ ఆలోచనలు వస్తే దేవుడు వెర్రివాడా, నువ్వు ఆలోచించిన ఆలోచనలో ఏ తృప్తి ఉండదో. దాహం రాత్రింబగళ్ళు అదే దాహంలో వెళ్ళిపోతావు. దేవుని సంతోష పెట్టడం నేర్చుకో. ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడో, దేవుని ఎలా సంతోష పెట్టాలో, ఇది క్రైస్తవుడికి కావాల్సింది. అన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుడు అంత బలవంతుడు, మన ఎంత ప్రేమించాడే. ఉదయకాలంలో కూడా ఒక మాట చెప్పాను మీకు. వారి యొక్క తొట్టుపాటు అన్యజనులకు రక్షణ. ఎవరి తొట్టుపాటు? ఇశ్రాయేలీయుల యొక్క తొట్టుపాటు, ఇశ్రాయేలీయుల యొక్క నిర్లక్ష్యము, ఇశ్రాయేలీయుల యొక్క అవిధేయత ఈరోజు అన్ని జనాంగానికి రక్షణ వచ్చింది అని చెప్పాడు. మనకు మహాభాగ్యంగా వచ్చింది. దీన్ని మనం తీసుకుని నీవు కూడా నిర్లక్ష్యం చేస్తే, నీవు కూడా దీన్ని చేతులారా నువ్వు పాడు చేసుకోవద్దు. ఇది నువ్వు మంచివాడని ఇవ్వలేదు. ఇది
దేవునికి కృపను బట్టి వారు తొట్టుపాటు ఇది నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చింది. ఏమని అన్నాడు పదం? వారు తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. అన్య జనాంగానికి రక్షణ కలిగింది. వారి తొట్టుపాటు ఎవరు వారు? మొదటిగా దేవుడిని ప్రేమించిన పిల్లలు. వారు తొట్టుపాటు అంటే వారి నిర్లక్ష్యం. దేవుణ్ణి ప్రేమించవలసిన వారు, దేవుని సంతోషపెట్టవలసిన వారు, వారు సంతోషాన్ని కోరుకున్నారు. దేవుణ్ణి మాటని తృణీకరించారు. ఆ తొట్టుపాటు, ఆ నిర్లక్ష్యము దేవునికి సువార్త అన్ని జనాంగాన్ని మన మధ్యలోకి వచ్చింది. అక్కడ అంటున్నాడు వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యము, ఈ లోకానికి ఐశ్వర్యాన్ని ఇచ్చింది. అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడండి. అంత స్థితిలోకి దేవుడు మన అందరినీ తీసుకొని వచ్చాడు. గమనించండి, మనం కూడా ఏదో ఉంటేనే కాదు, దేవుని సంతోష పెడితే ఉండే ఆనందమే అసలు వేరండి. ఆయన చేతుల్లోకి వెళితే ఎన్ని చేపలు ఎన్ని అయ్యాయి, ఎన్ని రొట్టెలు ఎన్ని అయిపోయాయి. ఏమీ లేనట్లుగానే కూర్చున్నారు అందరూ. అన్నీ ఉన్నాయి, అన్నీ సమృద్ధిగానే ఉన్నాయి. దేవుని పిల్లలకు అలానే ఉంటాయి. లోకానికి ఏమన్నా చెరువులాగా, పెద్ద సముద్రంలాగా, నదిలాగా వాళ్ళకు ఉన్నాయి కనిపిస్తాయి. దేవుని పిల్లలవి ఒక బోరు టైప్ అన్నమాట. బోర్లో వాటర్ ఏమైనా కనిపిస్తుందా మనకి? ఏమీ లేనట్టు. బయట వెళ్ళి ఎంతమంది చూసినా ఏముంది ఇక్కడ అనుకుంటారు. వారు ఇలా ఇలా కొట్టగానే, ఎప్పుడు కొట్టినా, ఏ రాత్రి కొట్టినా, ఏ పగలు కొట్టినా ఇంట్లోనే ఉంది కదా బోరు, ఇలా అనగానే నీకు వచ్చేస్తాయి. క్రైస్తవులకి దేవుడిచ్చే సమృద్ధి ఆశీర్వాదం అలా ఉంటుంది. ఆయన పిల్లలు, ఆయన ఎప్పుడు సంతోషపెట్టే పిల్లలకి ఆయన ఇచ్చేవి ఎవ్వరికి కనిపించవు. అంతే. ఆ బోర్లో వాటర్ అలా ఉంటే నీకు ఏ టైం కావాలన్నా నీకు తృప్తిగా అది బయటికి జలాన్ని తీసుకొని వస్తుంది. దేవుడి సన్నిధిలో ఉన్నవారు అంతే. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ దెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్య భాగము. 1వ దెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్య భాగము. మీరు ఎలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకునిన ప్రకారముగా మా వలన మీరు నేర్చుకోండి. దైవ సేవకుడు చెప్తున్నాడు. మీరు కొన్ని నేర్చుకున్నారు, ఇంకా నేర్చుకోవలసినవి ఉన్నాయి. చూడండి, మాటను మీరు చాలా జాగ్రత్తగా చదవండి. మరలా మీరు ఎలాగు నడుచుకొని, అది మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో, దేవుని సంతోషపరచాలో, మీరు ఎలా నడిస్తే దేవుడు సంతోషిస్తాడో, మీరు ఎలా ఉంటే దేవుడు సంతోషిస్తాడో మా వలన నేర్చుకునిన ప్రకారముగా, మా వలన మీరేం చేశారు? నేర్చుకున్నారు. సేవకుడు కూడా సంఘానికి ఒక మాదిరి చూపించాలి. సేవకుడు సంఘానికి ఒక మాదిరి చూపించాలి అని అంటున్నాడు. మీరు మమ్మల్ని చూసి నేర్చుకున్నారు. ఇప్పుడు సేవకుడిగా మేము కూడా ఏ విధంగా దేవుని సంతోషపరుస్తున్నాం, మేము ఏ విధంగా దేవుని కొరకు ప్రత్యేకింపబడి దేవుని కొరకు ఏ విధంగా మేము ప్రయాణం చేస్తున్నాం మీరందరూ చూస్తున్నారు కదా. మీకేమీ వేరుగా మేము ఉండలేదు కదా. మీ మధ్యలోనే ఉండి మేము కూడా ప్రయాణం చేస్తున్నాం కదా. లోకాన్ని మేము ఏ విధంగా విసర్జిస్తున్నాం, దేవుని సంతోషపెట్టడానికి దేవుడికి ఇష్టం లేని వాటిని ఎన్నిటిని మేము పక్కన పెడుతున్నాం. మీరన్నీ చూస్తున్నారు కదా, చూసి కొన్ని నేర్చుకున్నారు కదా. మీరు చూడండి, మరలా చదవండి. మీరు ఎలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నేర్చుకున్నారు మా ద్వారా. మీరు కూడా దేవుని ఎలా ప్రేమించాలో, మేము ఎలా ప్రేమిస్తున్నామో, దేవుని మేము ఎలా సంతోష పెడుతున్నామో చూసి మీరు కూడా ఇలానే దేవుని సంతోష పెట్టవచ్చు అని మీరు కూడా నేర్చుకున్నారు.
ఈ విషయంలో ఈ విషయంలో మీరు అంతకంతకు మీరు ఇంకా అంతకంతకు అభివృద్ధి నొందవలెనని అభివృద్ధి నొందవలెనని మిమ్మల్ని వేడుకొని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు ప్రభు అయిన యేసు క్రీస్తునందు హెచ్చరించుచున్నాము. హెచ్చరిక హెచ్చరిక ఏందంట? ఇంకా ఇంకా దేనిలో అభివృద్ధి పొందాలి. ఏంటంటే ఆ పదం చదవండి. ఈ విషయంలో ఉమ్, మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని దేనిలో అభివృద్ధి? దేవుని సంతోషపరిచే విషయం. అమ్మా, అంతకంత అభివృద్ధి అంటే దేవుడు ఇంకేమైనా ఇవ్వాలి, ఏమైనా ఇస్తే కూర్చుకుందాము, ఈ ఈ అభివృద్ధి కాదు ఇక్కడ. అంతకంతకు అభివృద్ధి మీరు చెందాలి అని మీకు ఆజ్ఞాపిస్తున్నాను. అంతకంతకి, ఎంతకెంతకి, దేనిలో అభివృద్ధి అంటే మీరు దేవుని ఎలా సంతోష పెట్టాలో మేము దేవుని సంతోష పెడుతున్నాము, అది చూసి మీరు నేర్చుకున్నారు. దీనిలో ఇంకా మీరు అభివృద్ధి చెందాలి అంటే ఇంకా ఎక్కువగా దేవుని సంతోష పెట్టాలి, ఇంకా ఎక్కువగా మీరు దేవుని సంతోష పెట్టాలి అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. హెచ్చరిక. అప్పుడు దేవుడు ఆనందమండి. అప్పుడండి దేవుడులో ఉన్న దేవుని పిల్లలుగా ఏది వచ్చినా కూడా అది మన దరిదాపులకి ఆయన రానివ్వడు. అందుకే నిన్ను ముట్టినవాడు ఎవరిని ముట్టినవాడు? ఎవరిని ముట్టినవాడు? దేవుణ్ణి సంతోషపెట్టే పిల్లల గురించి చెప్తున్నాడు ఇవన్నీ. నేను బైబిల్ తీసుకొని వచ్చాను, నన్ను ముట్టుకుంటే నీ కనుగును ముట్టినట్లే. ఏది బోళ్ళు మంది పుడతారు, బోళ్ళు దెబ్బలు వేస్తున్నారు, బోళ్ళు మంది తిడుతున్నారు మనల్ని. ఏదేం రాడే ఆయన. ఎప్పుడు అంటే నువ్వు దేవుని సంతోషపెట్టే కుమారుడిగా కుమార్తెగా మనమున్నప్పుడు దేవుడు బహు రోషం కలిగిన వాడు, బహు రోషం కలిగిన వాడు ఆయన. నీ మీద ఏది కూడా వాలనివ్వడు ఆయన. ఇదిగో శత్రువులు వచ్చారు, అగ్ని రథాలతో దేవుడు కాపాడాడు. ఎవరిని? భక్తుడైన ఎలీషాని. ఏమీ కాదు, ఎవరైనా సేవకును ముట్టడానికి ఆయన లోపల ప్రార్థన చేసుకుంటున్నాడు. శత్రువు వచ్చాడు, దేవుడు చుట్టూ అగ్నితో ప్రాకారాన్ని నిర్మాణం చేశాడు ఆయన. అందుకే ఆయన పిల్లలుగా ఉందాం, ఆయన సంతోష పెట్టేవారిగా ఉందాం. ప్రభు చెప్తున్నాడు, ఇప్పటికి మీరు నేర్చుకున్నారు దేవుని ఎలా సంతోష పెట్టాలో మేము ఎలా సంతోష పెడుతున్నాం. మమ్మల్ని చూసి మీరు కొన్ని నేర్చుకున్నారు, ఇంకా మీరు దానిలో అభివృద్ధి పొందాలి. వర్ధిల్లండి, ఇంకా ఎక్కువగా సంతోష పెట్టండి. ఇది హెచ్చరిక. సగమా దేవుడి మాటలు తీసుకుందాం. ప్రభువా నాతో మాట్లాడు ఒక్కసారి. ఏంటి ఒక చిన్న పల్లవి పాడు. ఏంటి అందరికి రాదేంటి? మరలా రోజు మాట్లాడతాడు ఆయన. రోజు ఈ మాటనే రిపీట్ చేస్తాడు. నిజంగా నువ్వు అడిగి ఉంటే, ఇప్పుడు అడిగావా? నిజంగానే అబద్ధంగా పాడామా? నిజంగా పాడితే ఖచ్చితంగా దేవుడు మరలా మాట్లాడతాడు. ఆయన ఇంకేమి లేదు, చాలా ఆశ. నువ్వు వింటాను అంటే విస్తారంగా కౌర్లు చెప్తాడు ఆయన. నువ్వు ఇష్టపడు. నేను కూడా స్టార్టింగ్లో ప్రభా నువ్వేం చెప్తే అది చేయడానికి నాకు ఇష్టం ప్రభా అని నిజంగా నా హృదయపూర్తిగా నేను ఒకరోజు తీర్మానం చేసుకున్నా. అప్పుడు నేను విశ్వాసిని. అప్పుడు నెలల పిల్లవాడిని నేను. అంతే. ఏది నువ్వు చెప్తే నేను చేయటానికి సిద్ధమే అని చెప్పిన తర్వాత అసలు రోజు ఎన్ని విషయాలు మాట్లాడాడో తెలుసా నాకు. అసలు నేను ఈరోజు బలపడి ఈ తక్కువ కాలంలో నేను పరిచర్య చేయటానికి దేవుడు అంత దగ్గరగా నాతో మాట్లాడాడు. నిజంగా నేను ప్రార్థన చేస్తాను, నిజంగా నీ ఇష్టం నీ చిత్తం నువ్వేం చెప్తే అది చేస్తాను అని ఎప్పుడైతే నేను తీసుకున్నానో ఆయన మాట్లాడటం ప్రారంభించాడు. ఈ రోజైనా సరే నిజంగా నువ్వు పాడిన పాటే నిజమైతే ఖచ్చితంగా దేవుడు మనందరితో మాట్లాడతాడు. మనందరినీ ఒక పరిపూర్ణతలోనికి ఆయన తీసుకుని వెళతాడు. దేవుడి మాటలు దీవించును గాక.